హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. ఒక గ్రామంలో అడవికి సమీపంగా ఒక కట్టెల కుట్టేవాడు ఉండేవాడు. అతను పేదవాడు. భార్యతో సహా ఒక గుడిసెలో నివసిస్తూ ఉండేవాడు. కావడానికి పేదవాళ్ళు అయినా ఇద్దరం కష్టం చేసుకుంటూ జీవించేవాడు. వాళ్లకు సుఖంగానే రోజులు గడుస్తూ ఉండేవి. అయితే వాళ్ళ గుడిసెకి సమీపంలో కొందరు సంపన్నులు ఇల్లు కట్టుకారు. వాళ్ళు తమకన్నా సుఖంగా బతకడం చూసిన ఈ దంపతులకు కొంచెం ఆశ పుట్టింది. ఒకనాడు రాత్రి గుడిసెలో కూర్చుని భార్యాభర్తలు ఈ విషయమేమి మాట్లాడుకుంటున్నారు. కొందరు పెట్టి పుడతారు, మనకు కూడా వారిలా డబ్బుంటే చక్కగా కావలసిందల్లా కొనుక్కొని ఎంత హాయిగా ఉండేవాళ్ళం అన్నది భార్య విచారంగా. నన్నడిగితే ఆ సంపన్నులకు సుఖపడడం ఎలాగో తెలియదు. నాకే అంత డబ్బుంటేనా ఎంత సుఖపడేవాణ్ణి అన్నాడు ఆ భర్త. వెనకటి రోజుల్లో దేవతలు కనబడి కోరికలు వరాలిచ్చేవాళ్ళట. ఎవరైనా దేవత వచ్చి మనిద్దరను వరాలు కోరుకోమంటే ఎంత బాగుంటుంది అన్నది భార్య చమత్కారంగా. ఈమె మాట ఇంకా పూర్తి కాకముందే ఆ గుడిసెలో అకస్మాత్తుగా ఒక స్త్రీ ప్రత్యక్షమైంది. ఆమెను చూడగానే దేవత అని, మామూలు మనిషి కాదని తెలిసిపోతున్నది. నేను దేవతను. వరాల కోసం మీరు తాతహలాడుతున్నారు కనుక మీకు 3 వరాలిస్తాను. ఆ పైన మీరు కోరవద్దు. వాటితో తృప్తిపడండి అని ఆ దేవత మాయమైపోయింది. ఈ సంఘటనకు నిర్ఘాంతపోయిన ఆ పేద దంపతులు దేనికోసం కోరుకోవాలో ఒకంతటా నిర్ణయించుకోలేని స్థితిలో పడిపోయారు. నన్నడిగితే మనం కూడా ధనవంతులమై గొప్పవాళ్లాగా ఉండాలని కోరుకోవడం చాలా మంచిదంటాను అన్నది భార్య ఎంతో ఉత్సాహంగా. నీ మొహం, డబ్బున్నంత మాత్రాన రోగాలు కష్టాలు రావా? దొంగలు మన మీద పడి చావగొట్రా? అందువల్ల ఆరోగ్యము దీర్ఘాయువు ఉంటే చాలు, చాలా నయం అన్నాడు భర్త. చిరకాలం బతికి ఏం లాభం? పేదరికంతో మరింత కాలం తీసుకోవడానిక అన్నది భార్య కోపంగా. అదీ నిజమే, మరీ తొందరపడొద్దు, ఆలోచించి మరీ కోరుకుందాం వరాలు అన్నాడు భర్త. భార్య వంట చేయడానికి ఆలోచిస్తూ ఈ పూట కూరకు చేపలుంటే ఎంత బాగుండేది అన్నది. అలా అనడమే తడువు. పైనుంచి కొన్ని చేపలు ఆమె ముందు పడ్డాయి. 3 వరాల్లో ఒకటి తీరిందని గ్రహించిన భర్త, ఎంత పనిచేసావే పాపిష్టిదాన, వెధవ కోరిక కోరితివి. ఇంతకన్నా ఆ చేపలన్నీ నీ మెడలో హారంగా పడాలని కోరికపోయావు బాగుండేది అన్నాడు భర్త కోపంగా. మరుక్షణంలో ఆ చేపలన్నీ ఒక ఆహారంగా ఏర్పడి భార్య మెడకు అతుకుపోయాయి. నువ్వు చేసిన నిర్వాహం ఏమిటి? నేను ఒక వరం పాడు చేస్తే నువ్వు మరొక వరం పాడు చేశావు అంటూ ఆమె చేపల హారాన్ని తన మెడలో నుంచి తీయడానికి ప్రయత్నించింది. కానీ ఆ చేపల హారం ఆమె ఒంటికి ఉండిపోయి ఊడి రాలేదు. భర్త కూడా దాన్ని తీయడానికి ప్రయత్నించకపోయాడు. చిచ్చి, చేపల కూర వండకు, తినడానికి కూడా లేకుండా చేశావు. ఇది ఊడి రాకపోతే నేను ఉరి వేసుకుని చస్తాను. వరం లేకపోతే పీడ పోయింది. ఈ అవమానం భరించను అన్నది భార్య. చేసేది లేక భర్త తన భార్య మెడలోని హారం ఊడి రావాలని కోరుకున్నాడు. వెంటనే చేపల హారం ఊడిపడింది. భార్యాభర్తల మూర్ఖత్వం వల్ల 3వ వరం కూడా వ్యర్థమైపోయింది. చూసారా ఫ్రెండ్స్, ఈ కథలో నీతి గ్రహించారా? మనకు లక్ష్యం ఉండాలి. అలాగే ఆ లక్ష్యం ఎలా సాధించాలో సమయస్ఫూర్తితో పాటు ఆ స్థాయిని కాపాడుకునే జ్ఞానం ఉండాలి అని ఈ కథ ద్వారా తెలుస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.